31వ అధ్యాయము గోపికా గీతలు. గోపికలు ఇట్లు నుడివిరి. ప్రియతమా కృష్ణ, నాథ, నీవు ఇచ్చట అవతరించుట వలన ఈ వ్రజభూమి ఆ వైకుంఠము కంటెను ఎంతయో ప్రభావమును సంతరించుకొనుచున్నది. శ్రీహరికి నిత్యానపాయని అయిన లక్ష్మీదేవియు ఆ పరంధామమును వీడి ఇచ్చట నివసించుచున్నది. అనగా ఈ బృందావనము పుష్కలమైన పాడి పంటలతో వర్ధిల్లుచున్నది. నీ వారమైన మేము నీయందే ప్రాణములను నిలుపుకొని నీ కొరకై నలుదిక్కుల యందును వెతుకుచున్నాము. కావున మా ఎడ కనికరము చూపుచు మాకు నీ దర్శనమును అనుగ్రహింపుము. వృష్ణి వంశోద్ధారక జనన మరణ రూప సంసార చక్రము అనబడే భీతిల్లుచున్న జనులు నీ చరణ కమలములను ఆశ్రయింతురు. వారిని నీ అనుగ్రహ వీక్షణములతో అభయమిచ్చి ఆదుకొనుచుందువు. జగన్నాథ, లక్ష్మీదేవిని చేపట్టిన దివ్య హస్తము నీది. ఆ అమృత హస్తము సకల జనుల మనోరథములను ఈడేర్చునట్టిది. అట్టి చల్లని నీ కర్ర కమలములను మా శరములపై నుంచి మమ్ము అనుగ్రహింపుము. సఖా, నీవు వ్రజవాసుల ఆర్తిని నివారించునట్టి వీర శిరోమణివి. నీ దరహాసముతో నీ ఆత్మీయుల గర్వమును రూపుమాపుచు నీ మహత్వమును గ్రహించునట్లు చేయుచుందువు. స్వామి, మేము నిన్నే ఆశ్రయించుకొనియున్న నీ దాసీలము గదా. అబలలమైన మాకు నీ సుందర ముఖార విందమును దర్శింపజేసి మమ్ము ఆనందింపజేయుము. పరమపురుష, నీ పాదాబ్జములు నిన్ను శరణుజొచ్చిన వారి పాపములను హరించివేయుచుండును. అవి శుభములకును పెన్నిధులు. లక్ష్మీదేవియే స్వయముగా వాటిని సేవించుచుండును. ఆ దివ్య పాదములతో నీవు అనుగమించుచుండుటతో గోవులు తృణములను మేయుచున్నను అమృత క్షీరములను ప్రసాదించుచుండును. కాళీయుని పడగలపై నాట్యమాడిన నీ పవిత్ర పాదములను మా వక్షస్థలముల యందుంచి మా హృదయ తాపములను చల్లార్చుము. కమలాక్ష, నీ పలుకులలోని ప్రతి పదము, ప్రతి శబ్దము, ప్రత్యక్షరము మధురాతి మధురము. నీ తీయని వాక్కులలోని పరమార్థములను గ్రహించిన పండితులు పరవశించిపోవచుందురు. నీ దాసీలమైన మేము ఆ స్వాదు వచనములకు మోహములో మునిగిపోవుచుందుము. ప్రభు, నీ అధరామృతమును మాచే ఆస్వాదింపజేసి మా ప్రాణములను నిలుపుము. స్వామి, నీ లీలా కథలు అమృతమయములు. తాపత్రయం మగ్నులైన దిక్కుతోచకయున్న వారిని ఉద్ధరించునట్టివి. అవి బ్రహ్మాది దేవతలచే నిత్యము స్తుతింపబడుచుండును. నీ దివ్య గాథలను విన్నవారును, భజించిన వారును, స్మరించిన వారును సమస్త పాపముల నుండి బయటపడుదురు. విన్నంత మాత్రముననే అవి శ్రేయస్సును ప్రసాదించుచుండును. అవి సకల కళ్యాణదాయకములు. మిక్కిలి సుందరము మరియు విస్తృతము అగు నీ కథామృతమును ఈ లోకములో వర్ణించువారలే గొప్ప దాతలు. జ్ఞానదానము కంటే గొప్ప దానము లేదు. ప్రియ, ఇది వరలో నీ మధుర దరహాసములను, ప్రేమపూరితములైన నీ చూపులను, క్రీడా విహారములను ధ్యానించినంత మాత్రమునే మమ్ములను ఆనందమున ముంచెత్తుచు శుభములను చేకూర్చుచుండెడివి. ఏకాంతమున వినోద వచనములతో నీవు మా హృదయములను దోచుకొనేడి వాడవు. నయవంచక, ఇప్పటి నీ తీరు తెన్నులు వాటికి వ్యతిరేకముగానున్నవి. అందువలన వాటిని స్మరించినంత మాత్రమే అవి మా మనస్సులను క్షోభకు గురిచేయుచున్నవి. నాథ, నీ చరణములు కుసుమ కోమలములు, పరమసుందరములు. నీవు గోవులను తోలుకొనుచు వ్రజభూమి నుండి వెళ్ళునప్పుడు దారిలో గల కంకరరాళ్ళు, మొనదేలియుండెడి తృణములు, కుశలు గుర్చుకొని నీ శుతిమెత్తని పాదములు ఎక్కడ కందిపోవునోయని మా మనస్సులు మిక్కిలి వ్యాకులపడుచుండును. అందువలన అట్టి మమ్ము నీవు వంచింపజాలవు. మోహనాకార, పగటివేళ నీవు గోవులను మేపుచు వనమునందు ఉన్నప్పుడు మేము నీ శుభ దర్శనమునకు నోచుకోలేకపోతిమి. నిన్ను దర్శింపజాలని ఆ సమయమున ప్రతి అరక్షణము కూడా మాకు ఒక యుగముగా అనిపించుచుండును. ముంగుర్ల శోభలతో అందములను చిందించుచుండు నీ ముఖ సౌందర్యమును సాయం సమయమునందు నీవు తిరిగి వచ్చుచున్నప్పుడైనను తనివిదేరా చూచుటకై తహతహపడుచుండెడి మాకు కనురెప్పపాటులు అడ్డము వచ్చుచున్నవి. దానికి మేమే ఓర్చుకొనలేకున్నాము. మాకు ఈ రెప్పపాటులను గూర్చిన ఆ బ్రహ్మ ఎంతటి మూర్ఖుడో గదా, మన్నించండి. ఓ అచ్యుత, మేము మా పతులను, సుతులను, సోదరులను, బంధువులను, మా వంశము వారిని అందరినీ త్యజించి వారి ఆజ్ఞలను ధిక్కరించి నీ సమీపమునకు వచ్చితిమి. నీ ప్రతి కదలికను మేము ఎరుగుదము. మేము వచ్చిన విషయము కూడా నీకు తెలియను. నీ మధుర గానమును విని మేము పారవశ్యముతో ఇచ్చటికి చేరితిమి. నయవంచక, ఇట్టి రాత్రివేళ స్వయముగా వచ్చిన వనితలను నీవు తప్ప ఎవ్వరునూ పరిత్యజింపజాలరు. జై శ్రీహరి. ప్రియతమా, ఏకాంతమున నీవు సలుపుచుండెడి నర్మ భాషణములు మా హృదయముల యందు నీ కలయిక యొక్క ఆకాంక్షను
రచ్చగొట్టుచుండెను. నీ ప్రసన్న ముఖమునకు శోభలను గూర్చడి నీ దరహాసమును, నీ క్రీగంటి చూపులను, లక్ష్మీదేవికి నివాసస్థానమైన నీ విశాల వక్షస్థలమును తిలకించి పులకించియుంటిమి. వాటిని గాంచినప్పటి నుండి నేటి వరకును మా మనస్సులు నిన్ను పొందవలనను కాంక్షతో మోహ పరవశమగుచున్నవి. ఓ ప్రియతమా, నీ అవతారము గోకులవాసుల దుఃఖములను పూర్తిగా తొలగించునట్టిది, లోక కళ్యాణదాయకమైనది. మా హృదయములలో నీపై గల అనురాగము మిండైనది. నీ వారమైన మా అందరి హృదయ తాపములను తీర్చగలిగిన దివ్యౌషధమును కొంచెమైనను మా కొరకు దయచేయము అనగా నీ దర్శనమును ప్రసాదించి మా హృదయ రోగమును నిర్మూలించుము. ఓ ప్రియా కృష్ణ, సుకుమారమైన నీ పాద పద్మములను కఠినములైన మా వక్షస్థలములపై చేర్చినప్పుడు అవి ఎక్కడ కందిపోవునేమోయని భీతిల్లుచు మెల్లగా ధరించదము. అట్టి పాదములను నీవు అడవిలో తిరుగుచున్నప్పుడు మొనదేలిన రాళ్ళు గుర్చుకుని మెత్తని నీ పాదములకు నొప్పి కలుగుట లేదా అని నీవే పంచప్రాణములుగా జీవించే మాకు నీ గురించి ఆలోచించినప్పుడు మా మనస్సులు మిగుల వ్యధ చెందుచున్నవి. మా జీవన సర్వస్వము నీవే సుమా. జై శ్రీకృష్ణ.